ప్రభాకర్ శాస్త్రులు వారు ఏమనేవారు తాతగారిని? అయ్యా ఈ తాతగారు పదే పదే రామకోటయ్య రామకోటయ్య అని పిలుస్తుండేవారంట శాస్త్రి గారు. కొంతకాలం బాగా తాతగారు శాస్త్రి గారికి బాగా ఎరిగిన తర్వాత కూడా పలానా చిన్నకాకాని అయినా మన శిష్యుల్లో ఆయన చాలా కాలం నుంచి వస్తున్నాడు మనం వదిలిపెట్టకుండా అని. తర్వాత ఎక్కువగా శాస్త్రి గారు తాతగారిని పిలిచేవాడంట, రామకోటయ్య ఇట్రా అని పలానా అని చెప్పేవాడు. కొన్ని రోజులు చెప్పిన తర్వాత గురుగారి కాళ్ళ నమస్కారం పెట్టుకొని, బాబు గారు ఎందుకే నన్ను పదే పదే ఎందుకని పిలుస్తున్నారు మీరు? నేను మీకేమవదును, నువ్వేం కావు కనుకనే నేను పిలుస్తున్నాను. వాక్యం. ఇక నుండి నీ అనే అక్షరాలు నీలో కనుక తీసేసుకుంటే నువ్వే నేను, నేనే నువ్వు అన్నా. ఇక ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోయి ఆయన చూసేటటువంటి చూపులో కూడా మార్పు వచ్చేసింది. ఆ దైవం అయితే ఏ రకంగా చూస్తూ మనం చూడలేదు, కానీ అందరినీ ఒకేలాగా ఆయన కళల్లో ఒక ఆనందంగా ఒకరిని ఇట్లా చూడటం ఆయన చేత కాదు, చాలా మర్చిపోయాడు అవన్నీ. అది ఏదైనా రాజకీయంలో ఉండగా ఏమన్నా తెలివిగా ఏమైనా పనులు చేస్తే చేసేది తెలియదు, కానీ ఆయన రాజకీయం టైం మనకు తెలియదు. ఆ టైం కాడి నుంచి కుటుంబ సభ్యులు వచ్చినా బాగున్నారా బాబు, మేము వెళ్ళినా బాగున్నారా బాబు, బాబు గారు బాబు గారు, ఎంత పిల్లలు వచ్చినా బాబు గారు బాగున్నారు. అసలు ఆ భేదాలు లేవు. కుల మత వ్యత్యాసాలు కానీ, చిన్నాడు పెద్దాడు అని కానీ, చిరిగిన బట్టలు లేదా దర్జాగా ఉన్నాడు, ఇట్లాంటి భేదాలు ఆయనకి అలా కనపడవు. జంతువులు కానీ, పశువులు కానీ, ఈగలు కానీ, దోమలు కానీ, కింద నడిచే చెవలు కానీ అన్నింటినీ కూడా ఒకే తత్వం. ఆయన చూసే చూపు అంతా ఒకే చూపు, అన్నీ బాగుండాలి. భగవంతుల్లో అందరూ బాగుంటే భగవంతుడైనా అలాగే ఆనందపడతానని మనం నేర్చుకోవడం అనమాట. ఈయన గారు కూడా ఇక అంత మించే ఉండదు. మనిషిలో మానవుడు అయిపోయిన తర్వాత అందరూ బాగుండాలనేటువంటి మంత్రం కన్నా కూడా ఇంకా ఏం ఉండదండి. లేకపోతే ఐశ్వర్యాలు అవి తీసి పక్కన పెడదాం, ఐశ్వర్యాలు ఇక్కడే ఉంటాయి, మన దాన్ని మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నాళ్ళు మనం ఏదో అనుభవిస్తాం తప్ప ఇవి మనవి కాదు. తాతగారి మహామంత్రం ఎన్ని జన్మలు ఎత్తినా తరతరాలైనా కూడా అందరూ బాగుండాలనే మంత్రం ఆయన నేర్చుకుని ఆ మంత్రాన్ని అందరికీ పంచి ఆ ప్రేమను పెంచి ఆ శాస్త్రి గారి దగ్గర ఏ ప్రేమ అయితే తీసుకున్నాడో దాన్ని అంతకంతకి ఎన్నో రెట్టింపులు చేసి ఎంతమందికి పెట్టి పంచినా కూడా తరగనటువంటి ప్రేమతత్వాన్ని, అది ఎంత సొమ్మిచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ఆ ప్రేమ పొందలేము, ఆ ఆనందం అంతకన్నా పొందలేము. అంత మహానుభావుడు తాతగారు. తాతగారు మహానుభావుడు అయినటువంటి వ్యవహారం మాకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన పరంపరించిన తర్వాతే వాళ్ళు అంతకుముందు వాళ్ళు చెబుతుంటే ఇవన్నీ నిజమేనా చెప్పుకుంటా ఉంటారు ఈ మానవులు అయ్యాక అని ఊరిని తీసేసేవాళ్ళం. స్వయంగా మేము అనుభవించి వాళ్ళు చెప్పే కాకుండా మేము డైరెక్ట్గా అనుభవించి చూసిన తర్వాత అప్పుడు నమ్మకం. అసలు నిజంగా తాతగారు అంటే మానవుడు కాదు, దైవంలో ఒక సంభూతం అంతే అంతే అని. ఎందుకంటే భార్య బిడ్డలు, మరి ఆస్తుపాస్తులు కరిగిపోవడం. ఎవరైనా భార్య బిడ్డలు ఉన్నారంటే ఇంకో జన్మ ఎత్తాలి అట్లా మారాలంటే. ఈ జన్మ చాలదండి. ఎంత పుణ్యం చేసుకున్నా, ఎన్ని మొక్కులు మొక్కున్నా, లేకపోతే ఎంత అలా మంచి జరుగుతున్నా వీళ్ళని సగభాగంగా చూసుకుంటారే తప్ప అన్ని తానయ్యి అందరినీ వదులుకోవడం మానవుడు వల్ల కాదు. అది 2 కోట్లకో 3 కోట్లకో ఆ మహానుభావుడు అదేమన్నా పంచుకోవడానికి వాళ్ళ బిడ్డలకు వచ్చేది కాదు. లేకపోతే నేను తాతగారి అమ్మట 10 సంవత్సరాలు తిరిగితే నాకు వస్తుందనేది ఏం కాదు. అది అవ్వాలంటే ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి ఉండగా మనం అన్ని చేస్తానే మనం మనసు మారాలంటే ఇంకో జన్మ ఎత్తినట్టుగా ఉండాలి. అదేం సాధ్యపడేది కాదు, సామాన్యుడు సాధ్యపడేది కాదు. అందుకని ఆయన మాధవుడు. ఆ గురువు ఇచ్చిన ఆశీస్సు, గురువు ఆశీస్సులు ఎంత పెంచి ఎంత ఇంకా ఇంకా ఇంకా
రోజుకో మెట్టు ఎక్కుతానే ఉన్నాడు తాతగారు. నువ్వే నేను, నేనే నువ్వని ఎవరంటారండి? ఎవరంటారు? ఎప్పుడంటారసలు? ఎప్పుడంటారు? ఆ స్థాయికి వచ్చారని ఆయన ఎరిగారు. ఎంత అదే కదా! ఇప్పుడు 700 మంది శిష్యులు. ఆ! ఇందులో ఎవరొచ్చారయ్యా ఇన్ని మెట్లెక్కి నా దగ్గరకంటే, ఆ! ఈ రామకోటి అనే వ్యక్తి నా దగ్గరికి అన్ని మెట్లు ఎక్కాడు. వచ్చాడు. చూస్తున్నాడు కదా! కొన్ని సంవత్సరాలు చూశాను. అబ్బా! ఆయన అభయం ఆయనకి నువ్వే నేను, నేనే నువ్వు. ఇక నుండి తరచు మనం కలుసుకుంటానే ఉంటాం. ఉంటాం. ఏది ఆయన కాదు పరంపదించినా కూడా హ్మ్. తరచుగా మన ఇద్దరం ఎప్పుడు కలుసుకుంటానే ఉంటాం. అని చెప్పి భవిష్యత్తులో కూడా అంటారు. అని. అది ఏం మాట, ఎంత కథ, ఓహో! ఏమన్నా సాధ్యపడేదని వినటానికి కూడా దొరకని మాట. అనంతకృష్ణ గారి పేరు మొత్తం తాతగారే. అవును. నాన్నగారు కాదు. అవును. తాతగారిని మించిన దైవం లేదన్నారు. లేదండి అదే. ఎక్కడున్నా అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ స్తోమత చాలక ఆ! అది ఆ! వాళ్ళు నిత్యం దీంట్లో లేక వాళ్ళ పనుల ఆ! మీద పోతా పోతూ ఈయన గానే చెబుతా ఉంటారు. మీరు అందులోనే ఉంటున్నారు ఆ! కాబట్టి మా పేరు కూడా చెప్పండి చెప్పండి. అంటుంటారు. అని. అంతేగాని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకుని కాదు. ఆ! నాన్నగారు చెప్పింది మనం చేయట్లేదుగా. ఆ! నాన్నగారు చెప్పిన నడక మనం నడవట్లేదు కదా అని చెప్పి అవును. వాళ్ళంతరకు వాళ్ళు తగ్గించుకొని అవును. అవును. రాంకోటి రెడ్డి గారికి ఫోన్ చేసి చెబుతా ఉంటారు హ్మ్. అప్పుడప్పుడు. మీరు హ్మ్. లైన్‌లో ఉన్నారు కదా! హ్మ్. మీరు ఆ సేవలో ఉన్నారు కదా! హ్మ్. మా సంగతి కూడా కొంచెం చెప్పండి చెప్పండి. తాతగారికి. మా నాన్నగారి తరఫున కూడా కొంచెం చెప్పండి చెప్పండి అని అని వాళ్ళు చెప్పేవారు. చెప్తా ఉంటారు. అవును. అయి వింటా ఉంటే ఇది ఏమి వంశపారం కాదు కదా! కాదు కదా! ఆళ్ళ బిడ్డని వంశపారం వచ్చేది కాదు. కాదు. ఆస్తి అయితే మా అమ్మాయి, మా అబ్బాయి వస్తాయేమో. పంచుతాం. హ్మ్. ఇది అలా కాదు. ఇది సాధన. అబ్బో! సాధన తర్వాత ప్రేమ. ప్రేమను పంచడం నేర్చుకోవాలి. త్యాగం బాబాయ్ ముఖ్యంగా. ఫుల్లుగా తనని తాను త్యాగం చేసుకోవటం అనేది నూటికో, కోటికో ఎవరికో ఒక్కళ్ళకది. చూస్తానికా ఆయన పక్కన కూర్చునే వాళ్ళు కూడా హ్మ్. ఈయన రామకోటయ్య గారు మేము హ్మ్. అంతా తిరిగాం. ఆళ్ళు అనేది హ్మ్. మీసాలా లేదా పెద్ద పెద్ద బట్టలు లేదా ఆ! కిరీటాలు ఆ! ఆ! ఇట్లా ఇంకా పెద్ద పెద్ద ఆటిలో కూర్చుంటారు కదా! కుర్చీలు, గురువులంటే ఆళ్ళు కూర్చునేదే పీఠాలు. సుమారు ఒక ₹1,00,00,000 ఆస్తి పెట్టి బంగారం తొడుగులేసుకొని ఆటిలో కూర్చుంటారు ఆళ్ళు. అవును. మంచి బట్టలు ఖరీదు బట్టలేసుకొని. అవును. వాళ్ళ కోసం ఆళ్ళని చూసుంటారాళ్ళు. అవును. ఆళ్ళని చూసి గురువులంటే ఇదంతా తిరిగి ఏవండీ రామకోటయ్య గారంటే నాకు కనపడలేదండి వచ్చారా? వచ్చేసా. ఆ! ఇదిగోవయ్యా ఈయన ఈయన గాడా? ఈయనే గురువయ్యా స్వామి. ఈ ముతక చొక్కా ఆ! ఏంటి? ఆ చొక్కా ఏంటి? ఆ ఈయనేంటి? ముసలాయనేంటి? ఆయన ఆ! గురువేంటి? ఆ! ఆయన బోధ ఇన్నాక, ఆ! ఆయన తత్వం ఇన్నాక, తర్వాత పరులెవరైనా ఉంటే చెప్పిన తర్వాత, ఆ తర్వాత కొంచెం కొంచెం ఒకేసారి ఏం ఆళ్ళకి అలే అవ్వదు. అబ్బదు. 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 కొంచెం తెనాలిలో ఆ! తండ్రికేమో తాతగారంటే అసలు ఏమాత్రం ఇష్టం ఉండదంట. ఆ! ఏ ఆయన బతకలేక ఊరూరు, ఇల్లిల్లు ఎవరు చెప్పా పెట్టకుండా తిరుగుతాడైతే, ఆ! ఆయన దగ్గర నన్ను రమ్మంటావా అని కొడుకుని అరిచేవాడంట. ఆ! కొడుకేమో తాతగారు తెనాలిలో ఏ మూల దిగితే ఆ మూలకెళ్ళిపోయేవాడు. ఏ జన్మ పనున్నా సరే. సంస్కారం అంతే. ఏ పనున్నా సరే, హ్మ్. అది చూడండమ్మా వ్యత్యాసం హ్మ్. చూడండి. ఆయన తండ్రి, హ్మ్. హ్మ్. ఈయన కొడుకు. హ్మ్. ఆయన తాతగారిని చూసాడు 3 సార్లు. అసలు ఆయనంటే వస్తే ఏ మాత్రం ఆయన కళ్ళే కూడా చూడలేదు. ఆ! ఈ కొడుకు తాతగారు మాత్రం ఏ మూలన ఉన్నా కూడా తెనాలి ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆ తాతగారిని గెలిచేవాడు. ఈ ముసలాయనకి అనారోగ్యం వచ్చింది. ఆ! ఆళ్ళ నాన్నకి. ఎక్కడో రాళ్ళు ఇక్కడ కిడ్నీల్లో రాళ్ళు అంటారు కదా! అవి పడతలేదు. ఆ రోజుల్లో ఆపరేషన్‌లంటే భయం. అసలు లేవు భయం. గూడా. హ్మ్. నరకయాతన పడి తినలేక మంచానికి అతుక్కుపోయి పియ్యమరు అంటున్నాడు. సరే ఉన్నది ఉన్నట్టు కొడుకు చెప్పాడు. మా నాన్నగారికండి మీరంటే ఇంతెత్తున ఎగిరి పడతానండి మంచంలో ఉండి కూడా. అసలు మీరంటే ఏమాత్రం ఇష్టం లేదయ్యా ఆ! తాతగారు అని ఆ! నమస్కారం పెట్టి. ఆ! ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి బాబు గారు? ఆ! మా నాన్నగారికి కిడ్నీలో రాళ్ళంటండి. ఏం తినట్లేదు మంచానికి అతుక్కుపోయాడు. 2, 3 రోజులకొచ్చేసాడు. ఆ! శూన్యంలో ఉన్నాడండి. మాకు భయంగా ఉంది. ఈరోజు మీరు మా ఇంటికి రావాలి. ఆ! అక్కర్లేదు. ఆ! మీ నాన్నగారికి ఇష్టం ఉంటే, కష్టంగా ఉంటే మనకేంది ఆయన గారు బాగుపడాలి. నమస్కారం పెట్టుకుందాం అక్కడే. ఆహా! కూర్చుని ఇంటికాడే నమస్కారం పెట్టుకుందాం బాబు గారు. ఆహా! నమస్కారం పెట్టినాక ఈ విభూది పొట్లం ఇచ్చి, నేను రేపు ఉదయం వస్తాను మీ ఇంటికి. ఇదిగో ఈ పొట్లాన్ని తీసుకెళ్ళి ఇట్లా ఇక్కడ రాయండి. కొడుక్కి చెప్పాడు. ఈ పొట్లాన్ని తీసుకెళ్ళి కొడుకు రాశాడు. రాయించుకున్నాడు. ఒక 2 గంటలో, 3 గంటల తర్వాత బాత్రూమ్‌కెళ్ళాడు. హ్మ్. రాళ్ళు పడిపోయినాయి. ఆ రాళ్ళు అగ్గిపెట్టెలో పెట్టుకున్నాడు. అయ్యా అదే కొడుకు గాని, అయ్యి గాని ఆటిని దాచి అగ్గిపెట్టెలో పెట్టుకొని ఉదయం 6 గంటల ప్రేయర్ తాతగారు ఎళ్ళాడు ఆళ్ళింటికి. ఆ! ప్రేయర్ చేసుకున్నారు.
ప్రేయర్ అయిపోయిన తర్వాత బాబు గారు బాగున్నారా అన్నారంట వెళ్ళంగానే. తాతగారు ఆ మంచంలో ఉన్నాయన్ని మంచంలో ఉన్నాయని కూడా బాబు గారు బాగున్నారా అని నమస్కారం అన్నాను. అయ్యా మీ దయ వల్ల ఉన్నారండి, లేకపోతే రాత్రి వెళ్ళిపోయామని అన్నాను ఆయన అన్నాడంట. సరే ఆయనలో కొంచెం ఏదో ఉంది కదా ఈయన మీద అందరూ ప్రేయర్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయిని పిలిచి బాబు గారు నాన్నగారి చేత ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా విభూతి పెట్టేయండి. ఇక ఆయన మంచంలో అతుక్కుపోయిన ఆయన ఇంత ఆయన అంతకంత అయ్యి ఈ ముసలాయన గారు నాకే విభూతి పెట్టమని చెప్పాడు అని ఆడు బాగా ఇదైపోయి అహంకారం ఉంది కదా, నన్ను విభూతి పెట్టమన్నాడు, ఆయన చేత పెట్టుకోవడం కాదు కదా నేను ఆయన అందరికి విభూతి పెట్టి అయ్యా నా అహంకారాన్ని తగ్గించినందుకు నాయన మీకు రుణపడి ఉంటానని కాళ్ళు రెండు పట్టుకోడు అక్కడ తాతగారిలో ఉన్నటువంటి అసలు అతనిలో ఎంత అహంకారం ఉన్నా మనకు అనవసరం అన్నాడు. మీ నాన్నగారు బాగుంటే బాబుగారు మనకు కావాల్సింది. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినా చేసే మంత్రం చూడండి, ఆ విభూతి అందరి చేత పెట్టేసరికి అతనికి వయస్సు పెరిగి తాతగారు నన్ను ఎంత పెద్దాడిని చేశాడా అని ఆయన తర్వాత ఒక 2-3 క్షణాల్లో మళ్ళీ గ్రహించి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాడంట. అయ్యా నేను బతికాను మీ దయ వల్ల. ఏ బట్టలు అయితే ఇంకో మాట తాతగారు మీరు 2 రోజులు అవుతుంది స్నానం చేసి ఇంకోసారి అడిగారంట ఎవరో. అమ్మ వాసన లేకుంటే స్నానం చేయకపోయినా ఏం కాదమ్మా శరీరం, మన శరీరం మనకే స్మెల్ వస్తూ ఉంటది కాబట్టి స్నానం చేయాలి అని చెప్పాడంట. అలాగే 2 రోజుల నుంచి చేసుకోకపోతే చీదరగా ఉండదా అనేటువంటి మాటలు అనకుండానే మనకి ఏముండదమ్మా స్మెల్ వాసన వస్తూ ఉంటది కదా, అందుకని స్నానం. లేకపోతే లోన శుభ్రంగా ఉంటే పైన ఏముంది, ఇక్కడ లోన శుభ్రంగా కడుక్కుంటే చాలు. మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. తాతగారి వయసు కుడి ఎడంగా ఉంటుంది. ఆయన వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు, పెద్ద ఆయన వేరే, ఒక ఇద్దరు అన్నదమ్ములు 2 ఆయన 3 ఆయన కలిసి టూబాకో వ్యాపారం. తాతగారు కూడా బాగానే తెలుసు. కుడి ఎడంగా తాతగారి వయసే ఉంటుంది, వాళ్ళకు కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అటు ఇటు. ఈయన మంచాడని తెలుసు, పెద్దరికంగానూ తెలుసు, అన్నీ తెలుసు. ఆస్తి అంతా బాగొట్టుకున్నాడు, ఆయన ఏముంది అన్నట్లు కొంచెం వాళ్ళకి ఆయన అంటే తక్కువగా. వ్యక్తిగతంగా మంచాడే, ఏమన్నా ఆయన ఏం తెలివిగా ఉంది అంతా బాగొట్టుకున్నాడు అనే మాటని వాళ్ళు ఆస్తిపరులే. వాళ్ళు వ్యాపారం కొన్నాళ్ళు సాగిందమ్మా, ఆ వ్యాపారం మూలన పడింది. మూలన పడిన తర్వాత అన్నదమ్ములు మాటలు లేకుండా పోయి బాగా బాగా ఉండేవాళ్ళు ఒకరికొకరు. సరే ఆ ఇద్దరిలో పెద్ద ఆయన రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏదో పని కావాలి, లైసెన్సో బిల్లో ఏదో కావాలి, అది తెలవదు మనకి. దానికోసం ఎంపీలని ఎమ్మెల్యేలని తిరుగుతూ ఉన్నాడు. మంగళగిరి అని అటు విజయవాడని ఎడో ఒకళ్ళు నూటికో. మీ ఊళ్ళో కొత్త రామకోట గారు ఉంటాడు, ఆయన కలవయ్యా, భలే చెప్పాలే పోవయ్యా, ఆయన్ని ఉన్నంతా పోయింది, ఆయన వల్ల ఏమవుద్ది, వాళ్ళ పిల్లలకి ఏం చూడాలి ఆయన అట్లా మాట్లాడారు. మళ్ళీ 4 నెలలు తిరిగారు. నేను ముందు చెప్పాను కదా మీకు, మళ్ళీ అందరి చుట్టూ ఇంకొక ఆయన అన్నాడంట, మీ ఊర్లో కొత్త రామకోట గారిని గెలిస్తే నీ పని అవ్వచ్చు. ఎక్కట్లా ఈ అడిగినాలనే మళ్ళీ ఏమండి పలానా ఆయన ఎక్కడ దొరుకుతాడు, నాకు పలానా ఆయన ఎక్కడ దొరుకుతాడని అడుగుతారు కదా, మరి ఆయనకి ఈయనకి లింక్ ఆయన డైరెక్ట్గా ఉండదుగా. అంటే ఆయన వల్ల కాదు కానీ చిన్నకాకని రామకోట గారిని కలుపు చెప్పంగా వచ్చాడు తాతగారి ఇంటికి కొన్నాడు. టాప్ టిక్ మంట వచ్చేసి తాతగారు బనీని వేసుకొని ఆయన వరండాలో కూర్చుని ఉంటే, అయ్యా నమస్తే అన్నా అంట. బాబు గారు రండి, నమస్తే, కూర్చోండి, భాష చూడండి, కూర్చున్నాడంట. ఏంటి బాబు గారు వచ్చారు, ఆయన సమస్య చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక వారం ఉన్నాక మళ్ళీ రండి, వారం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు. ఇది మేము చాలామంది తెలవదు, పబ్లిక్గా మేము విన్నది, మేము చూసింది, మేము కన్నది
చెబుతున్నాను నేను ఈ ఉమ్, ఈ విషయం. ఉమ్, ఆయన వయసు అప్పుడు 80 సంవత్సరాలు ఉంటాయి. ఉమ్, మేము చిన్నపిల్లలప్పుడు ఆయన ఓ 60 సంవత్సరాల క్రితం బుల్లెట్ దిగేవాడు మా ఊళ్ళో. ఉమ్. ఆయన స్టాండ్ వేసి బండి కానీ దిగాయంటే చిన్నపిల్లల దగ్గర ఉంటే ఉండేవాళ్ళు కాదు, లగెత్తేవాళ్ళు. భయం ఆయన చూస్తేనే. ఆ, దేహం గొప్పది. ఓహో, భారీ కాయం, ఆ, మంచి. మేము కూడా భయపడేవాళ్ళం ఆయన చూస్తే చిన్నపిల్లలప్పుడు. పాత ఊర్లో ఆ, మనం రాత్రి పోయిన దగ్గర మా ఇల్లు. ఆ, ఆ, అట్లాంటి ఆయన ప్రేయర్లకు వస్తున్నాడు. ఉమ్, అసలు నాసరయ్య గారు తాతగారి ప్రేయర్ రావటువంటి నాయన సామాన్య విషయం కాదని మాలో మేము మదన పడుతున్నాం కానీ ఆ, ఆయన కదిలిచ్చి మేము అడగట్లా. అవును, అవును. సరే అది అట్లా ఉంచుదాం. ఈ తర్వాత చెప్పిన మాట, ఉమ్, ఈయన గారు ఒక వారం ఉండి మళ్ళీ వచ్చాడు ఉహు, తాతగారి దగ్గర. ఉహు, వస్తే ఇంకొక వారం ఆగండి బాబు గారు, ఈసారి వారం వెళ్దాం అన్నాడు. ఉహు, ఈయన వెళ్ళే దారిలో వీళ్ళు ఈ ఆస్తులన్నీ పోగొట్టుకుంది ఇందుకు కదా, ఉమ్, ఎవరికన్నా ఇంత సాయం చేయాలంటే ఈయన గారు ఇప్పుడు నన్ను 2 సార్లు తిప్పాడు, ఈయనకేదో తెలిసినట్టుగా ఉమ్, వీళ్ళది ఉందంతా పోయింది, ఉమ్. అందుకనే వీళ్ళు ఇట్ట అయిపోయారు అని మాట్లాడుతున్నారు. అని. అసలు ఇంకేం పొలుబానీలు ఆయన గారు. అదే, ఆయనకు కూడా ఇంకో నమస్కారం ఎక్కువ పెట్టాం. అవునవును, పెడతాం మనం. కరెక్ట్. నేనంటే ఇష్టం లేకపోతే వాళ్ళదంతా అందుకని కదా పోయింది. ఎట్లా పరాయాడికి ఏదైనా మంచి చేయాలని తెలవకపోతే పోక ఏం చేస్తుంది అనుకుంటా మనసులో అనుకుని వెళ్ళిపోయాడండి. మరి తప్పదులా ఇక ఎవరిని అడిగినా ఈయన పేరు చెబుతుంటే మళ్ళీ పద్దాక కాలనాడు అడుగుతాడు. 3వ వారం వచ్చాడు. 3వ వారం మామూలుగా సాదా సీదాగా వచ్చాడంట. ఈ అయ్యేది కాదు, బాబు గారు ఈరోజు వెళ్దాం మీరు రెడీ అయ్యి రండి. ఇక వెళ్ళాడు. టాప్ టీక్మంట వచ్చేసిన తర్వాత ఈయన గారు మామూలు బట్టలు వేసుకున్నారు, కర్ర తీసుకున్నారు, బయలుదేరా వెళ్ళిపోయారు. గుంటూరు సేబోలు అన్నయ్య గారంట. ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఉండి అప్పుడే వచ్చాడంట, మొన్న వచ్చాడంట. తాతగారికి వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చాడని 3వ వారం తీసుకెళ్ళాడు ఈయన గారిని. తీసుకెళ్తే మన కారు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నారంట, రెండు లైన్ల క్యూ ఆయన కోసం. జనాల నుంచి లేరు, ఢిల్లీలో ఉన్నారు కదా. ఆయన ఎట్టంటే ఎంతమంది. సరే తాతగారు ఆ లైన్లో వెనమాల నుంచొని అక్కడ గేట్ కాడ అబ్బాయి ఉంటాడు కదా, ఆయన్ని అన్నాడంట. ఆయన బరబరం వచ్చి నమస్కారం పెట్టి స్లిప్ రాసి ఇచ్చాడు. కొత్త రామకోటయ్య వారిని కలవటానికి వచ్చినట్టు, సేబ్రు అన్నయ్య గారిని కలవటానికి వచ్చినట్టు. ఆ స్లిప్ తీసుకెళ్ళి ఏంగానే ముందు ఈ పక్కగా వారిని తీసుకురా లోనకి అన్నాడు ఆయన. ఇక ఆయన వీళ్ళని తీసుకుని లోనకి వెళ్తే ఆ అన్నయ్య గారు గబక్కన కాళ్ళ మీద పడతాం, నమస్కారం, యోగక్షేమాలు కనుక్కొని ఒక పావు గంట గడిచింది. యోగక్షేమాలు ఎక్కడున్నారు ఏంటి బాగున్నారా, కూర్చోమని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా కాసేపు అయ్యో మాట్లాడుకున్నారు. మరి రాజకీయాలు ఒక అరగంట అయింది. ఈ కూర్చున్నానికి సరిగా కూర్చోలేకపోతున్నాడు పాపం, ఏదో మెలికలు తిరిగిపోతుంది. ఇక అర్ధగంట అయింది. 3 వారాలు తిరిగాను ఈయన చుట్టూ. ఈయన ఏదో నన్ను ఇది చేస్తాడని 3 వారాలు తిరిగాను కదా, నా మాటలు ముందు చెప్పి తర్వాత ఆయన ఉంటే ఈ రోజుల్లో మాట్లాడుకోవచ్చు కదా అని అనుకుంటున్నాడు ఈయన. ఇంకా అరగంట అయిపోయింది. బాబు గారు చాలా మంది క్యూలో ఉన్నారు, వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాం అవుతుందని నేను వస్తానని నమస్కారం పెట్టాడు. లేచి ఆ సేబోలు అన్నయ్య గారికి నమస్కారం పెడితే ఆయన నమస్కారం పెట్టి వాటి కౌగిలించుకొని సరే బాబు గారు అని. గుంటూరులో చాలా ప్రోగ్రాంలు ఉంటాయి కదా, వెనక్కి తిరిగి ఈయన గారు ఏదో చెప్తాడంట, కొంచెం నోట్ చేసుకోండి అన్నాడు. కర్ర తీసుకుని వెనక్కి తిరుగుతా ఈయన గారు ఏదో చెప్తారంట, కొంచెం నోట్ చేసుకో. ఇక ఈయనకి ఇక్కడికి ఎక్కింది. నేను నెల నుంచి ఈయన గారి చుట్టూ తిరుగుతుంటే నేను తీసుకొస్తే గుంటూరుని ఈ సోదంతా చెప్పి ఈయన గారు ఏదో చెబుతానంట నోట్ చేసుకోవాలా. ఆయన నుంచుని నాది కూడా సరిగా ఈయన చెప్పొచ్చు కదా అనుకున్నానంట పాపం. అంటే ఆయన ఏమి ఇంత కూడా తప్పు చెప్పలేక, ఎందుకంటే ఆయన చెప్పకుండా చనిపోయినా కూడా నేను తాతగారికి ఎన్ని తరాలు రుణపడి ఉంటాను అని కూడా చెప్పాడు. అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, వాళ్ళు నోట్ చేసుకున్నారు. సరే తాతగారి దాన్ని గుంటూరు టౌన్లోకి ఆయన వెళ్ళిపోయాడు, ఏదో రిక్షా బండి తీసుకొని. ఈయన గారు ఇంటికి వచ్చారు. 4వ రోజు 5వ రోజు పోస్టు
కాగితం వచ్చేసింది, ఆయనకు కావాల్సిన కాగితం. ఉమ్, ఓకే అని ఉమ్, ఆయన అడిగిన దానికి ఆయన పని అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఉమ్. అక్కడి నుంచి తాతగారు ఇక కొద్ది రోజులు ఉన్నాక వెళ్ళిపోయారు, లేరు ఆయన దగ్గరలోనే వెళ్ళిపోయారు తాతగారు, పరంపదించారు. ఓహో. తర్వాత ఎక్కడన్నా ఊళ్ళో ప్రేయర్లు జరుగుతుంటే సుబ్బారావు గారు పెద్ద అబ్బాయిని తీసుకుని వెళ్తా ఉండేవాళ్ళు అందరూ. ఉహు. ఆయనేమో మా బోటోళ్ళందరికీ ఆయనకు అనుకూలంగా, అదే ఆయన చెప్తే వినే వాళ్ళకి, వాళ్ళకి అనుకూలం అనేది తప్పు, కాదు తప్పు. ఆయన గారు చెప్తే వినే వాళ్ళకల్లా కబురు పెట్టేవాళ్ళు, ఆహా. మేము వెళ్ళేవాళ్ళం. సరే అరే బాబు, సాయంకాలం నాసరి గారి ఇంటికాడ ప్రేయర్ ఉంది రండి ఆ. చెప్పాడు. సరే సరే అన్నయ్య గారు అని అన్నాము. నాసరి గారు సాయంకాలం ఇప్పుడు వచ్చే ముసలాయన ఉన్నాడే ఇక్కడికి వస్తాడు, ఉమ్, ఆయన తెల్ల పట్టాలు అద్దెకిస్తాడు. ఉహు. ఆ నాసరయ్య గారు ఆ సైకిల్ వేసుకుని వచ్చి సైకిల్ అక్కడ పెట్టి 2 పట్టాలు తీసుకెళ్ళి జనం వచ్చి కూర్చుంటారని చెప్పి ఆడకొచ్చి పక్కనే మన మన ఇంటి పక్కనే ఆయన గోడ, మన పక్కనే ఇల్లు, ఉమ్, ఆ గోడ ముందు నుంచొని బాబు సత్యనారాయణ గారు, ఏంది బాబాయ్ ఆ పిలుపు, నన్ను బాబు రా అంటే వస్తా కదా, మరి గారులు ఎందుకంటే కాదు రాయా, ఆ. నువ్వు ఇటు తిరిగి రా ఆ. అని అన్నాడు. ఎందుకంటే చాలా సార్లు ప్రేయర్కి వెళ్తాం చూశాడు. ఆహా. ఆ గన్తో పిలిచారు. ఆయనే పట్టా తీసి పరిచి, ఆ. నేను నా స్వార్థం కోసం నేను ఎంత దుర్మార్గున్నో ఉమ్, మీకు చెప్పాలయ్యా తాతగారిని గురించి, ఆ పట్టా పరిచి మా ఇద్దరు చేతులు ఇట్లా పట్టుకొని కూర్చొని కూర్చోబెట్టాడు. ఓ. కూర్చోబెట్టి ఈ కథ అంతా చెప్పి ఇక ఆయన ఏడుస్తుంటే కళ్ళెమ్మని నీళ్ళు దారులు పడుతుంటే మేము తొడవటం, ఏడవ బాబాయ్ సైకిల్ జాగ్రత్తగా పో, పెద్ద వయసు అయిపోయిందని, నువ్వు బుల్లెట్ వెళ్ళావు సైకిల్ తోలుతున్నావు అంటే మాకు బాధ వేస్తుందంటే ఆ. టైం అయ్యా అని చెప్పి వెళ్ళి ఆ. సాయంకాలం 10-12 మంది వెళ్ళాం ప్రేయర్కి. ఆ. అన్నదమ్ములు చాలా పలుకోవట్ల మనకు తెలవదు. ఆహా. ఆయన గారి తమ్ముడు మాత్రం తరచూ నెలకోసారి 2 సార్లు మా ఇళ్ళకి వస్తానే ఉండేవాడు. ఆహా. బాబా ఏం చేస్తున్నారు బాబా అని కాసేపు కూర్చొని మంచి చెడ్డ చెప్పుకొని, ఆ. ఏదైనా అవసరం అయితే ఏదైనా పైసలు అవసరమైనా పట్టుకెళ్ళేవాడు, మళ్ళీ తెచ్చి అట్ట చేస్తా ఉండేవాడు. ఆ. సరే వెళ్ళామమ్మా, 12 మంది వెళ్ళాము. ఆ. ప్రేయర్ చేద్దాం, టైం అవుతుంది. వీళ్ళ తమ్ముడు లేడింది, ఆయన పేరు పాదరేను. ఓ. అయితే తమ్ముడు లేడని ఇంటి ముందు వెళ్ళాక నేను వెళ్ళా, పాపం పూనుకుని ఉన్నాడు. బాబాయ్ మా నాసరి బాబాయ్ అంటే ప్రేయర్ అయితే నువ్వేంది బాబా నన్ను పిలవలేదు బాబా అన్నాడు. ఆ. ఆయన ఎవరు పిలవటానికి, ఆ. ఆయన ఎవరయ్యా పిలవటానికి, ఉమ్. నువ్వెవరయ్యా నన్ను పిలవలేదని చెప్పడానికి, రాలేజన్న. ఆ. నా వయసు ఏమో 32, 34, ఆయనది 75, అందులో సగం నాది. ఆ. రాలేసిరా అనేసరికి పంచే భుజాన్ని వేసుకుని వచ్చి అందరితో పాటు కూర్చున్నాం. ఒక అర్ధగంట ప్రేయర్ అయిపోయిందమ్మా. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆవు జున్ను వాళ్ళ వదిన గారు, అదే ప్రేయర్ తీసుకెళ్ళాడు కదా వాళ్ళ మిస్సెస్, పెద్ద వయసే, ఈ ఆవు జున్ను వండిందంట, తలా స్పూన్ పెట్టింది. అందరం తీసుకుని లేచి ఆ టైం అయిపోయాడు, అయింది టైం. పాదరేని బాబాయ్ గారి ఇంటి దగ్గర కూడా ప్రేయర్ ఉంది, ఒక అర్ధగంట అన్న నేను. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి పలుకొని మహానుభావులు, ఈయన కూడా చెప్పలా, ఆయన ప్రత్యేకించి కూడా ఏం లేదు. పాదరేని బాబాయ్ గారి ఇంటి దగ్గర ప్రేయర్ వచ్చేసి కూర్చుంటే ఒక 5 నిమిషాలు కూర్చొని నా చెయ్యి పట్టుకుని బయటలోకి వచ్చి నన్ను వాటేసుకొని, ఏమి మా అన్నయ్య మా ఇంటికి వచ్చాడు బాబాయ్ జన్మ కదండి సంబంధం. నాకు అప్పుడు దాకా వాళ్ళకి ఎంత ఎడవని తెలవదు. ఈయన నేనే ఉన్నాం, మా ఇద్దరు సంవత్సరంలోని ఈ భాష అంతా జరిగింది. ప్రత్యక్షంగా మేము అనుభవించాం, చూసాం. మీరు ఎవరికైనా చెప్పాలి బాబు, లేదా ఆయన ప్రాధేయపడతాం, ఆయన మేము ఓదార్చి పాపం ఆయన ఎంత కఠోరంగా ఉండేవాడు, అంత అది కాదు, అది ఆయన పశ్చాత్తాపం అనమాట. పశ్చాత్తాపం పడి చెప్పి నేను అప్పుడు అనుకున్నా, ఎక్కడైనా సరే సమయం వచ్చినప్పుడు ఈయన గారు చెప్తే ఈయన ఆత్మ ఎక్కడున్నా ఆనందంగా ఉంటుందని కదండి. నేను బాగుండాలనుకునే కన్నా అందరూ బాగుండాలనుకున్నటువంటి పరమానందం ఇంకా మహద్భాగ్యం అనమాట. ఆ మాట రావాలంటే కొంతమంది పెగలదు, రాదు. కరెక్ట్. తాతగారు
ఎన్నో మెట్లు ఎక్కాలి, ఉన్నాం కాబట్టి కొన్ని మెట్లన్నా ఎక్కాలి, ఎక్కాలి. లేకపోతే కరెక్ట్ చెప్పావులే పోయా నువ్వు, అంటారు. మా పిల్లల బాగుండదు మేము బాగుపడుతుంటే అంటే మీరు అందరూ బాగుండాలి, అది ఇవన్నీ ఎట్లా కుదురుతుంది? సాధ్యపడే పనేనా అని చెప్తారు.